అయ్యా పాటలు పడే కృప నాయన మీరు దయచేయాలి నాయన, నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా ఇంకా యవనస్తులు నాయన అది సిద్ధపరచండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. మీరు లేవనెత్తండి ప్రభా. ఇదిగో నాయన ప్రార్థన చేసిన మీరు లేపండి నాయన, పురుషుని కూడా మీరు లేపండి ప్రభా తండ్రి నాయన. అయ్యా సంఘముల ప్రభా తండ్రి నాయన, తండ్రి నాయన. అయ్యా ఐక్యత ప్రేమతో మీరు నింపండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభా నాయన తండ్రి, ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభా నాయన, తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో ప్రభా నాయన, ఇదిగో నాయన మేమందరూ కలిసి తండ్రి నాయన. అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తుండగా ప్రభా తండ్రి నాయన, తండ్రి నాయన. ఇదిగో నీ సేవలంగా మీరు వాడుకోండి దేవా, నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, అలాగే ప్రభా నాయన తండ్రి నాయన. ఇంకా ప్రభా తండ్రి నూతన సంవత్సరముల ప్రభా నాయన, అయ్యా నూతన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన. దేవా ప్రతి గృహాల్లో మీరు ఉండండి తండ్రి నాయన, ప్రతి కుటుంబంలో మీరు ఉండండి ప్రభా నాయన. అయ్యా ప్రతి హృదయంలో కూడా మీరు ఉండండి ప్రభా నాయన. ఇదిగో తండ్రి మీరు లేని జీవితం వ్యక్తము తండ్రి నాయన. దేవా సహాయం ఇచ్చండి తండ్రి, ఇదిగో నాయన తండ్రి. అలాగే నాయన మేము కూడా నాయన తండ్రి, అయ్యా నీకు లోబడే మనసు మాకు ఇవ్వండి ప్రభా నాయన తండ్రి నాయన. అయ్యా లోబడే తండ్రి జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా తండ్రి నాయన. దేవా మాకు సహాయం ఇచ్చండి తండ్రి నాయన. ఎలా జీవించాలో తండ్రి, ఎలా ప్రభా నాయన మేము ఉండాలో తండ్రి మాకు నేర్పించు తండ్రి నాయన. మీరే మాకు సహాయం ఇచ్చండి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన స్థలము చుట్టూ మీ కంచి కాపుదల ఉంచండి ప్రభా నాయన. అయ్యా మీ వెలిగిన ఉంచండి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి నాయన. సహాయం ఇచ్చేయండి. ఇదిగో నాయన ఇక్కడ ఉన్న బిడ్డలందరూ ప్రభా ఏ ఆశతో వచ్చారో తండ్రి నాయన, అయ్యా మీరు వెలుగున్న దేవుడు తండ్రి నాయన. ప్రతి ఆశని మీరు తీర్చండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన వచ్చేటప్పుడు నాయన తండ్రి, అయ్యా మీ ఉట్టి చేతుల్లో వచ్చాము తండ్రి నాయన. అయ్యా తిరిగి వెళ్ళేటప్పుడు తండ్రి నాయన, తండ్రి నాయన. ఇదిగో తండ్రి మరొక నిండా కూడా ప్రభా నాయన, అయ్యా గొప్ప సంతోషాలు మోసుకునేందుకు సహాయం ఇచ్చండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రభా నీ సేవకుని ప్రభా నిలబెట్టుకొని ప్రభా, అయ్యా నీ వర్తమానం అందిస్తుండగా తండ్రి నాయన. అయ్యా మర్యాద కదిలించడానికి సహాయం ఇచ్చండి నాయన, తండ్రి నాయన. అయ్యా మర్యాద తెరవటకు సహాయం ఇచ్చండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవా మీకే వందనాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభు ప్రజలందరినీ మీకు అప్పగిస్తున్న ప్రభా నాయన. ఈ బిడ్డలందరినీ మీరు కనికరించుకోండి ప్రభా. అయ్యా మీ కబగట్టలు మనసుకోమని నాయన, మీరే మహిమ పొందుకోమని. ఇంకా మిగతా కార్యక్రమం పట్ల మీరే నడిపించమని మహిమ పొందుకోమని. ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతమంది ఉన్నారు అసలు సౌండ్ ఏమట్లేదు గట్టిగా హల్లెలూయా. అది దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రచురాలుగా చదువుకుందాం. 63వ దావీదు కీర్తన డేవిడ్ పాల్ వచ్చి చదువుతాడు. 63వ దావీదు కీర్తన తమ్ముడు డేవిడ్ వచ్చి చదువుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన కీర్తనలు 63 ఉత్తర ప్రతిభను చదువుతాం. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. నా ప్రాణము నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు, వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. చివరి వర్షాంతరం చదువుదామని. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతి వాడును అతిశయులను. అబద్ధములాడు వారి నోరు మూయబడను. చదివిన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రశాంతి ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేయండి.
ప్రైజ్ ద లార్డ్. ఈ పరిశుద్ధ దినానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ బాగున్నారా? బాగుంటే చెయ్యొద్దు, హల్లెలూయా నవ్వుతూ. మాస్కుల్లో మీరు ఈ స్మైల్ నాకు కనిపించట్లేదు, పర్వాలేదు. గట్టిగా హల్లెలూయా. సంతోషం. దేవుని ఆరాధించే గొప్ప భాగ్యం, దేవుని స్తుతించే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నాన్ని చాలామంది చూడలేకపోయారు. ఆ విషయం ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకంటే గొప్పవారు, మనకంటే చదువుకున్న వాళ్ళు, మనకంటే క్వాలిఫైడ్ రిచ్ పీపుల్ చాలామంది ఈరోజు నో మోర్ లేరు. మరి ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని మహిమ కొరకు మాత్రమే. ఆమె వీఆర్ హియర్ టు వర్షిప్ గాడ్, వీఆర్ దేర్ టు గ్లోరిఫై ద లార్డ్. ప్రభుని గణపరచడానికి మనం బ్రతుకున్నాం. ఆమె అదే వాక్యం ఏం చెప్తుందంటే సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మృతులు మౌన స్థితిలోకి దిగిపోవారు నిన్ను స్తుతింపరు. చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళిపోయినాడు ఎప్పుడన్నా పాటలు పాడతాడా? సమాధిలోకి వెళ్ళిపోయిన వాడు స్తుతించగలడా? మాట్లాడరేటండి. నో. అయితే లేచి నిలబడండి. కొన్ని నిమిషాలు మన దేవుని కనపరుస్తూ కృతజ్ఞత వెళ్ళబుచ్చుదాం. లెట్ us express our gratitude towards God for his doing wonders and miracles. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవుడు చేసిన మేలును బట్టి కనపరుద్దాం. అందరూ అలా కళ్ళు మూసుకోండి. అలాగే కళ్ళు మూసుకొని ప్రభు నామాన్ని కనపరుద్దాం. నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, సమాధానమిచ్చువాడా, సమాధానమిచ్చువాడా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడుచు, మీచుబడా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. నా విన్నపము వినువాడా, నా పాపము క్షమింప రక్తము కార్చితివే. నా పాప అందరూ కలిసి చప్పట్లు కొడుతూ రక్తము కార్చితివే. చప్పట్లు కొడుతూ పాడతాం. అయ్యా రక్తము కార్చితివే, అయ్యా రక్తము కార్చితివే. నా విన్నపము వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, సమాధానమిచ్చువాడా, సమాధానమిచ్చువాడా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. నా విన్నపము వినువాడా, నా వ్యాధులు తొలగింప, గాయాలు
స్తోత్రం. ఈ దినాన్ని నాయన నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నామంటే అది మీ దయ, మీ కనికరం కదా నాయన. ఏ పాటి వారం తండ్రి అని అందరి నోరు తెరిచి కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. లెట్స్ ఆల్ గ్లోరిఫై ద లార్డ్, లెట్స్ ఆల్ వర్షిప్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వాక్యం చెప్తుంది, నీ నోరు బాగుగా తెరువు నింపుతానంటున్నాడు. కృతజ్ఞతతో రండి ప్రభు సన్నిధికి, కృతజ్ఞతతో రండి ప్రభు సన్నిధికి. దేవుడు నీ పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల ఎన్నో మేలు దేవుడు ఈ నెలంతా, ఈ జనవరి నెల చివరి దినాలకు వచ్చేసాం. ఒక నెలంతా దేవుడు కాపాడుతూ ఇంతవరకు నడిపించిన దేవుడు, ఎబినేజర్ దేవుడిని ఆరాధన చేద్దాం. నోరు తెరిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ కొరకు పరలోకం తెరవబడుతుంది. నీ కొరకు దేవుని నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. నాతో కలిసి పాడండి. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరముగా పారిపోగా, ఘోర పాపినైనా దూరముగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అర్థం గట్టిగా, నీ ప్రేమ నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. యేసు నామమే మన మధ్యలో హెచ్చించబడును గాక. Only the name of the Lord will be glorified. Glorify your name, Lord. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, విశ్రేష్టమైన మీ ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మా మధ్యలో ఉన్నారు, తీసుకొచ్చిన మీ బిడ్డలందరూ బట్టి వందనాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మా కుటుంబాల పట్ల, మా పట్ల మీరు చూపించిన ఎనలేని ప్రేమకై వందనాలు అయ్యా. మమ్మల్ని దర్శిస్తూ ఉండండి. కంటిన్యూ టు విజిట్ us, స్పీక్ టు us. మాతో మాట్లాడండి. మీ హృదయాన్ని మా నాయన మా ముందు తెరవండి ప్రభువా. లార్డ్, మీ గుండెల్లో, మీ హృదయంలో ఉన్న ఆ వాక్యాలు మేము గ్రహించేటట్లుగా సహాయించండి. మమ్మల్ని బలపరచండి. మైక్ను, యాంప్లిఫైర్ సమస్తాన్ని, ఫేస్బుక్ లైవ్ని సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. వాక్యమైన వారందరినీ మీరు దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగు చూస్తూ తీస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరూ కూర్చోండి. ఒకసారి మీ బైబిల్స్ పైకెత్తి హల్లెలూయా చెప్దాం. అందరూ ఒకేసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాదయ వల్ల ఈ దినాన్ని మీ మధ్యలో ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఎందుకు నేను దేవుని వాక్యాన్ని వినమని చెప్తున్నానంటే, దేవుని వాక్యం చెప్తుంది వినుట వలన ఏం పుడుతుందంట? ఏం వినుట వలన? దేవుని మాటలు వింటే, వాక్యం ఉంటే విశ్వాసం వస్తుంది. లోక వార్తలు, ముసలమ్మ ముచ్చట్లు, పిట్ట కథలు, కల్పన కథలు ఇవి ఉంటే ఉన్న విశ్వాసం పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం వినటం మనం నేర్చుకోవాలి. మామూలుగా వినటం కాదంట, శ్రద్ధగా వినాలంట. ఎలా వినాలి? యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించమని దేవుని వాక్యంలో వ్రాయబడింది. సో కొంచెం సేపు నేను దేవుని వాక్యాన్ని నేను మీతో జ్ఞాపకం చేస్తున్నప్పుడు చక్కగా ఆలకించండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక
కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మీ బైబిల్స్లో నుంచి చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మరి చదవమని దేవుని సేవకునిగా కోరుతున్నాను. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ నాన్న. కొరింథీలో ఉన్న మరి దేవుని సంఘానికి, కొరింథీలో ఉన్న దేవుని సంఘము ప్రియులారా, ఈ కొరింథ్, రోమ్, కొరింథీ, ఎఫెసీ, గలేషియన్స్, థెసలోనియన్స్ ఇవన్నీ ఆయా పట్టణాల్లో ఉన్న సంఘాలు. కొరింథ్ అనే యూరోప్లో ఒక సిటీ, అది ఎఫెసస్ అనే ఒక సిటీ. పిల్లరా, రోమ్ అనే ఒక పట్టణం. ఆ పట్టణాల్లో పౌలు గారి ద్వారా దేవుడు ఎస్టాబ్లిష్ చేసిన సంఘాలను ఉద్దేశించి పౌలు గారు ఉత్తరాలు రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక. మొదటి కొరింథీ, 2వ కొరింథీ అని చదవకూడదు. కొరింథీ ఒకటే. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన అలా చదవాలా. మొదటి కొరింథీ, 2వ కొరింథీ, మొదటి పేతురు, 2వ పేతురు, 3వ పేతురు, అన్ని పేతురులు ఎక్కడున్నారు? జాగ్రత్తగా చదవాలి మనం. ఓకే, కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే, దేవుని యొక్క ఇంటెన్షన్, దేవుని యొక్క హృదయంలో ఉన్న ఇంటెన్షన్ పౌలు గారు కొరింథీ సంఘానికి డైరెక్ట్గా చెప్పకనే చెప్తున్నాడు. ఏంటి దేవుని ఇంటెన్షన్ అంటే, పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. ఆమె పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు అని కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. సంఘమా, నీవు పరిశుద్ధపరచబడ్డావు, అక్కడితో ఆగిపోకూడదు. నీ పరిశుద్ధత, విమోచించబడ్డావు లోకంలో నుండి, పాపంలో నుండి, లోకంలో ఉన్న రుగ్మతల నుంచి, దురలవాట్ల నుంచి నువ్వు వేరు చేయబడి పవిత్రపరచబడ్డావు. అక్కడితో ఆగిపోకూడదు. నువ్వు పరిశుద్ధులుగా, భవిష్యత్తులో కూడా పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభు నేను పిలుస్తున్నాడు. ఎందుకు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడంటే, పరలోకంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి. అందుకే దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాయబడిన పత్రికలో ఒక మాట, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం, అందరితో సమాధానమును, అందరితో ఏం కలిగి ఉండాలంట? సమాధానము. రెండోది పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అసలే వదిలేశారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. అందరి నాతో చెప్పండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రియులారా, పరలోకంలోకి వెళ్ళాలి, ప్రభు రాకడ చూడాలన్నా, పరలోకాన్ని చూడాలన్నా, పరలోకంలో ప్రవేశించాలన్నా మనకి పరిశుద్ధత చాలా అవసరం. హోలీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, పరలోకంలో ఒక గుంపు కనబడుతుంది. ఆ గుంపు చూడండి, మరి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. దేవుని ఆజ్ఞలను, యేసుని గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది. పరిశుద్ధుల ఓర్పు, పవిత్రత. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువునానా. పరిశుద్ధుల ప్రార్థనలు. అలా గురించి 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను. చాలు తెల్లని వస్త్రములు ధరించుకొని పరిశుద్ధులు
పరలోకంలో కనబడుతున్నారు. పరలోకం ఎవరికి? పరిశుద్ధులుగా అపరిశుద్ధులుగా? నాకు వినపట్లేదు. పరిశుద్ధులకి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి పరలోకం ఏదో డస్ట్బిన్ కాదు. ఒకసారి ఒక ఆయన చనిపోతే ఆ కార్యక్రమానికి వెళ్ళాను. అంటే వేరే సంఘపు ఆయన నాకు బంధువు అవుతాడు. ఆ కార్యక్రమానికి వెళ్తే కార్యక్రమం జరుగుతుంది. పాస్టర్ గారు చెప్తున్నారు, ప్రభువునందు నిద్రించిన ఈ సహోదరుడు, ఇలా చేయి చూపించి చెప్తున్నాడు, ప్రభువునందు నిద్రించిన ఈ సహోదరుడు పరలోకంలో ఉన్నాడు, మనం అందరమే ఈయన వెళ్ళిన చోటికి వెళ్ళుదాము అన్నాడు. నాకెంటనే షాక్. ఏంటి షాక్ అంటే, ఈయన ఎవరో నిద్రించాడంటే ఈయన ప్రభునందు. అసలు ఎలా మాట చెప్పాలనిపించిందో నాకు అర్థం. ఎందుకంటే ఆడు తాగుతూ తాగి లివర్ కులిపోయి చచ్చిపోయాడు హాస్పిటల్లో. రెండో భార్య ఒక పక్క పాపను విడిచిపెట్టలేదు, ఒక పక్క విడిచిపెట్టలేదు. ఎందులో ఎవరిలో నిద్రించాడట? అసలు ఏమైనా బాగుందన్నమాట. అందులో నేను ఆ పక్కన ఉండి ఆ మాట వినేసరికి నాకు కాలు చేతులు చలరించే ఒక్కసారి షాక్. మళ్ళా అంటాడు, ఈయన వెళ్ళిన చోటకే మనము వెళ్ళుదాము అంటే అర్థం అడగడపోడు ఆడికి ఈయన అడగపోతాడనమాట. ఏం మాట్లాడుతున్నారండి? పాపాన్ని విడిచిపెట్టకుండా, పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా పట్లు కొడతాను, ఏదో భక్తి మేనేజ్ చేసి నేను పరలోకం పోతాను అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నావు, నువ్వు మోసపోతున్నావు అని గుర్తుపెట్టుకో. పరలోకంలో ఎవరు కనబడతారు అంటే 7:14 ప్రకటన 7:14 అందుకు నేను అయ్యా చదువునాను. ఆమెన్. రాత్రింబగల్లో దేవుని సింహాసనం ఎదుట పరవశించి పాడతారు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎవర్రా గుంపు అంటే బ్యాప్టిస్టోలా, లోథరన్సా, ఫెలోషిప్లా, మారణాత సమాజమా, పెంతెకోస్తు మిషన్? ఎవరు వీళ్ళు? హూ ఇస్ దిస్ గ్రూప్? ఎవర్రా అంటే వీళ్ళెవరిని ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరు కాదు. ఎవరో తెలుసా? గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉతుక్కుని తెలిపి చేసుకుని వారు. ఆమేన్. ఈరోజు పరలోకానికి వెళ్ళాలంటే పవిత్రత చాలా ప్రాముఖ్యం, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. కొరింథీలో ఉన్న సంఘంతో ప్రభు అంటున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. పిల్లరా, చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఏ సమయంలో ప్రభు రాకడ రావచ్చు. ప్రభువు రాకడో మన పోకడో. చెప్పండి. మన పోకడం సైలెంట్ సౌండ్ తగ్గిపోయింది. ప్రభు రాకడో మన పోకడో ఏదైనా జరగచ్చు. ఏది జరిగినా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఉండాలి. అప్పటికప్పుడు చూసుకుందో సర్దుకుందో అంటే అవ్వదు. టైం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఏదొచ్చినా సిద్ధంగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే మరి యుగ యుగాలు మనం ఆయనతో ఉంటాం. ఆమె ఈ భూమి మీద 70 80 గట్టిగా మాట్లాడితే క్లోజ్, చాప్టర్ క్లోజ్. పెద్ద పెద్ద వాళ్ళే మర్చిపోయారు. పేరు ప్రఖ్యాతలు గాంచిన వాళ్ళే మట్టిలో కలిసిపోయారు. పేర్లు చెప్పను, చాలా పెద్ద పెద్ద పేర్లు కలిగిన వాళ్ళు. ఎవరు ఈ భూమి మీద స్థిరులు కాదు. అయితే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత యుగ యుగాలు నువ్వు ప్రభుతో ఉండాలి. ఆయనతో ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉండాలంటే మనకు ఉండాల్సింది పరిశుద్ధత. చెప్పండి, ఏం కావాలా? పరిశుద్ధత చాలా అవసరం. ఎప్పుడైతే మనం ఈ పరిశుద్ధత మనం కలిగి ఉంటామో, మనం ప్రభు సన్నిధిలో మరి వెళ్తాం, యోగ్యులంగా ఉంటాం. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు మనల్ని పరిశుద్ధులుగా ఉండమని దేవుడు కోరుతున్నాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయా. కామ క్రోధ లోభ మదమత్సరాలను జయించిన పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆమేన్. యోహాను 8:46 ఏం రాయబడిందంటే, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడన్నా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు. ఏ దోషము లేనివాడు, ఏ కలంకం లేనివాడు, పాపం ఎరగనివాడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనకు కూడా పరిశుద్ధుడిగా ఉండాలని మరి కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథము మరి
40వ అధ్యాయము 25వ వచనం. యెషయా 40వ అధ్యాయం 25వ వచనం. యెషయా 40:25. నీవు ఇతరులతో సమానుడు అని చదువు నాన్న అని పరిశుద్ధుడు అడుగుచు. ఎవరు అడుగుతున్నాడు? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరినితో సాటి చేయుదురు అని ఎవరు అడుగుతున్నాడు? పరిశుద్ధుడు, హోలీ గాడ్. పరిశుద్ధుడు అడుగుతున్నాడు. పిల్లరా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో పరలోకంలోట దేవదూతలంట ఏమని పాటలు పాడుతున్నారంట? వారు అంటే ఎవరు? కెరూబులు సెరాపులు. చెప్పండి. కెరూబులు సెరాపులు. ఈ కెరూబులు సెరాపులు అంటే దేవదూతల్లో ఒక ప్రత్యేకమైన దేవదూతలు వారు. సాధారణంగా ప్రతి దేవదూతకి 2 రెక్కలు ఉంటాయి. కానీ ఈ సెరూపులకి కెరూబులకి ఈ ఎన్ని రెక్కలు ఉంటాయంటే 6 రెక్కలు ఉంటాయి. 6 వేసి రెక్కలు. చూడండి, అక్కడే ఉంది ఆ మాట. ఒక్కొక్కరికి 6 వేసి, 2వ వచనం చదువుతుంది తల్లి. ఒక్కొక్కరికి 6 వేసి రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని, 2 తన కాళ్ళు కప్పుకొని, 2 ముఖాన్ని కప్పుకుంటున్నాయంట, 2 కాళ్ళు కప్పుకుంటున్నాయంట, 2 ఏం చేస్తున్నాయి? ఎగురుతున్నాయి. పిల్లరా, ఆ పవిత్రతను తట్టుకోలేక ఎంత పవిత్రుడంటే, ఎంత పరిశుద్ధుడంటే ఆ కెరూబులు సెరాపులు అనంట అలా కప్పుకొని ఎగురుతూ ఏం చేస్తున్నాయంట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నారంటే గొప్ప స్వరంతో ప్రతిగానాలు చేస్తున్నారంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఓ పరిశుద్ధత, ఎంత గొప్ప ఆయన అంత పవిత్రుడు, పరిశుద్ధుడు కనుక మనం కూడా అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటు. ఇక మీదట మన కొరకు మాత్రమే కాక ప్రభు మహిమ కొరకు బ్రతకాలి. మన కొరకు కాదు, నాట్ ఫర్ అస్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ గట్టి చెప్పండి. మన కొరకు కాక దేవుని మహిమ కొరకు, దేవుని కొరకు బ్రతకాలి. చూడండి, మరి లేవికాండము 19:1 చదవండి. లేవికాండం 19:1 చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండుటకు ప్రయత్నం చేయవలను అన్నాడా? చెప్పాలి. ఏమన్నాడు? మీరు ఉండండి, ట్రై చేస్తే ట్రై చేయండి అన్నాడా? గుడికి వస్తే రండి, లేదు మానేండి పర్వాలేదు, అప్పుడప్పుడు రండి పర్వాలేదు అన్నాడా? ఏమన్నాడు? యూ షుడ్ బి హోలీ. నీవు పరిశుద్ధుడై ఉండవలను. ఇట్స్ కమాండ్మెంట్. అది ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. కింద చదవనాను. అదండి, మీ దేవుడని యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. ఎంత గొప్ప దేవుడండి. 20వ అధ్యాయం లేవికాండం, అదే లేవికాండం 20వ అధ్యాయము చూడండి. 25వ వచనం చివరి భాగం చదవండి. 25 చివరి భాగం, 26వ వచనం కూడా. నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూడదు అంటూ 26 చదవండి. మీరు నాకు, ఎవరికే? ప్రభు అంటున్నాడు, మీరు నాకు. మనం అంటే దేవునికంట ఒక పరిశుద్ధ జనాంగంగా, ఒక పరిశుద్ధమైన ఒక అర్పణగా మన దేవుని కొరకు సమర్పించుకోవాలంటండి. ఆమేన్. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, మీరు నా వారై ఉండినట్లు నేను మిమ్మల్ని ఎందుకు వేరుపరిచాను తెలుసా? అందరూ నా వైపు చూడండి. మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? మిమ్మల్ని ఎందుకు రక్షించుకున్నాను తెలుసా? నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను తెలుసా? నీ బంధువులు చాలా మంది ఉన్నారు, మీ ఊర్లో చాలా మంది ఉన్నారు, కానీ నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఎందుకు పిలిచాడు, నిన్ను ఎందుకు పవిత్రపరచుకున్నాడు తెలుసా? మీరు నా వారై ఉండినట్లు. ఎంత గొప్ప దేవుడు అండి. మనం అంటే ఎంత ఆశ అండి ఆయనకి, మనం అంటే ఎంత ప్రేమ అండి, మనం అంటే ఎంత ఆప్యాయత అండి ఆయనకి. ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తున్నామా? ఆయనకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నామా?
ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన మందిరం కూడా పరిశుద్ధమైందండి. 93:5 కీర్తన 93:5 93:5 నీ శాసనములు ఎన్నటను తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నటికి నీ పరిశుద్ధత నీ మందిరానికి అనుకూలము. మందిరము పరిశుద్ధమైనది. ఇంకా చాలా చెప్పుకొని పోతే ఆయన వాక్యము పరిశుద్ధమైనది. చెప్పాలి, ఆయన వాక్యము, ఆయన శాసనాలు పరిశుద్ధమైనవి. పిల్లరా, ఎవ్రీథింగ్ హోలీ, ప్రతిదీ పరిశుద్ధతే. నేను చివరిగా చెప్పాలంటే మాట్లాడితే క్రైస్తవుడు అంటేనే పరిశుద్ధత. క్రిస్టియానిటీ ఈజ్ ద హోలీనెస్. ఆమెన్. నథింగ్ బట్ హోలీనెస్. క్రైస్తత్వం అనేది పవిత్రత ఉట్టుపడేటట్లుగా ఉండాలండి. ఆమెన్. ఉందా మరి ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత మనలో ఉందా? పరలోకం వెళ్ళాలంటే అదొక్కటే మనకు కావాలి. కొలమానం అదొక్కటే. మన తలాంతులు, మన ఎబిలిటీస్, మన క్వాలిఫికేషన్స్, మన క్వాలిటీస్, మన ఆరోపణలు ఇవన్నీ తర్వాత. కానీ మొదట పరిశుద్ధత, మొదట పరిశుద్ధత చాలా ప్రాముఖ్యంగా మన ఆత్మ జీవితాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా ఉంటామో, చూడండి కీర్తన గ్రంథం 16వ అధ్యాయం ఒక బ్యూటిఫుల్ మాట మీకు చూపిస్తాను. 3వ వచనం చదవండి అందరూ. కీర్తన 16:3 చూడండి. నువ్వు ఎలాగందువు? నేను ఎలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. అందరూ చెప్పండి, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు వారు నాకు కేవలము ఇష్టలు. భక్తులే శ్రేష్ఠులు అనే మాట ఇంగ్లీష్ బైబిల్ ఎవరితో ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరితో ఉంటే ఆ మాట చదవండి, చదవండి గట్టిగా. హోలీ పీపుల్ అని ఉంది కదా. మరొక వెర్షన్లో ఏముందన్నా సెయింట్స్ అని ఉంటుంది. ఉందా మీ దగ్గర ఎవరిదన్నా? సెయింట్స్ అని ఉంది. భక్తులే శ్రేష్ఠులు అంటే సెయింట్స్ శ్రేష్ఠులు అంటే భూమి మీద ఉన్న సెయింట్స్. సెయింట్స్ అని అందరూ. సెయింట్స్ అంటే ఏంటంటే పరిశుద్ధులు అని అర్థం. ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధులట, శ్రేష్ఠులట, వారు దేవుని కంటే కేవలం ఇష్టలంట. ఈరోజు మనం పరిశుద్ధత కలిగి ఉన్నామా? పవిత్రత కలిగి ఉన్నామా? పరిశుద్ధులను ఆయన కాపాడుతాడు, పరిశుద్ధులను ఆయన నడిపిస్తాడు. 37:28 కీర్తనలో 37:28 భక్తులను విడవడు, సెయింట్స్ని విడవడు అని వ్రాయబడింది. 37:28 చదవండి, చదువు నాన్న. ఆయన భక్తులు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో పరిశుద్ధులు అని ఉంది. తెలుగులోకి వచ్చేసరికి అది పరిశుద్ధులు అని రాయకుండా భక్తులను రాసి పాడేశారు, ట్రాన్స్లేషన్ చేశారు. అందుకే నేను తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ రెండు పక్కన పెట్టుకుని చదువుతాను. మీరు కూడా అలా చదవడం అలవాటు చేసుకోండి. ఆమె చెప్పండి. మీరు తెలుగు బైబిల్ చదవమంటే ఇంక ఇంగ్లీష్ బైబిల్ అంటారా? తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ అందరూ హల్లేలూయా చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్ కొనుక్కోండి, సరేనా? ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ పక్కన పెట్టుకొని చదువుకోండి. నాకు కాస్త కోస్తా ఏ చిన్న ఇంగ్లీష్ మొక్కలు వచ్చిందంటే దేవుని వాక్యాన్ని బట్టే. బైబిల్ ఇంగ్లీష్లో చదవడం వల్ల వచ్చింది నాకు. ఎందుకంటే #1 దొంపలబడిలో తెలుగు మీడియంలో చదివాను నేను. రియల్లీ ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే. డిగ్రీలో BSc ఇంగ్లీష్ మీడియం, MPC ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యేసరికి నాకు ఒకసారి బుర్ర అలా బీపీ రేజ్ అయినటువంటిది, బుర్ర తిరుగుతుంటుంది. అది చెప్తుంది. ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు, ఇంగ్లీష్ వచ్చేది కాదు. దేవుని కృపలో పాస్ అయ్యామనుకోండి. BSc కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. MScకి వెళ్ళిపోతుంటే ప్రభు అన్నాడు, ఆగు అన్నాడు. ఎక్కడికి వెళ్తావు? MSc. నో, నువ్వు MScకి వెళ్తే నాకు దొరకవు, ఇటురా అన్నాడు ప్రభా. సర్టిఫికేట్ తీసుకుంటావు? నో సర్టిఫికేట్ తీసుకుంటే ఉద్యోగం పోతావు నువ్వు, సర్టిఫికేట్ వదిలే అన్నాడు దేవుడు అక్కడ. ఇప్పటికే నా సర్టిఫికేట్ యూనివర్సిటీలో వదిలేశాను. సర్టిఫికేట్తో నాకు పని లేదు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నన్ను నేను దేవుని సమర్పించేసుకున్నాను. ప్రభు నన్ను పిలిచినప్పుడు ఎంత సంతోషంగా నేను ప్రభుకి సమర్పించుకున్నాను. ఈ రోజుకి అదే సంతోషంతో ఉన్నాను నేను. ఆమేన్. ఒక్కరోజు కూడా ఎందుకు సేవకు వచ్చానని అనుకోలేదు నేను.
అలాంటి పరిస్థితులు ప్రభు నాకు రానివ్వలేదు. ప్రతిరోజు నన్ను ఊరేగిస్తున్నాడు ఆయన, ప్రతిరోజు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎవ్రీడే. ప్రియులరా, భక్తులు ఏం చేస్తాడట? చదువునా నా మాట 37:28. ఆయన తన భక్తులనే మాట మనం ఏమని అర్థం చేసుకోవాలని ఉంది? సెయింట్స్ అని మాట్లాడరేటండి. సెయింట్స్ అంటే పరిశుద్ధులు ఏం చేయడు? He never leave. He will never let go my hand. He will never let go my hand. Let the winds may blow. పాట ఉంది, రాదు మీకు ఆ పాట? He will never. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. నీ చేతిని ఇప్పుడు విడిచిపెట్టాడు ఆయన. పరిశుద్ధుల చేతిని విడవడు. మొదటి శామ్యూల్ గ్రంథం, శామ్యూల్ రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 Samuel chapter 2:9. అదే చదువునాను. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తులు తొట్టిల్లు పోకుండా కాపాడుతాడంట ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధులను ఆయన ఎలా కాపాడుతాడో రోమపత్రిక 8:27. రోమపత్రిక 8:27. చదువునా? ఓకే, ఈ మాట అందరూ చూడండి. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు. ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంటే యేసయ్య, నువ్వు పరిశుద్ధురాలు అయితే నీ పక్షంగా దేవుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ చీకటి నిన్ను ముట్టదు, ఏ దురాత్మ నిన్ను ముట్టదు. హల్లెలూయా. మీకు ఇంకో మాట చెప్పనా? పరిశుద్ధత కలిగి ఉంటేనంట సాతానుడు నిన్ను చూసి పారిపోతాడంట. ఆమేన్. మా ఊర్లో దెయ్యం పెట్టింది ఒకసారి, సంజీవ్ కాలనీలో ఒకరికి దెయ్యం పెడితే ఈలోపు ఒకడు పేరు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది సంజీవ్ కాలనీ కొంతమంది లైవ్ చూస్తుంటారు, మళ్ళీ బాగోదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దెయ్యం పెడితే ఆ చర్చిలో ఎవరిలో జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చో దెయ్యంతో మాట్లాడుతున్నారు. మాట్లాడినవి కూడా దెయ్యాన్ని గద్దించడమే దాన్ని. కొంతమంది దాంతో ఆడుకుంటుంటారు. నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చో, ఉంటే నిజం చెప్తుందా? అసలే ఆడు అబద్ధానికి జనకుడాడు. ఆడి నిజం చెప్తాడు, నమ్మకూడదు మనం. ఈలోపు పరిగెత్తిన వాడు వచ్చి ఏటగా యాసలేస్తున్నావా, పోతావా పోవా అంటే అదంటది. నిన్న మీ ఆవిడని జుత్తు పట్టుకుని రాత్రి మీ ఇంట్లో కొట్టావు, నన్ను అలా కొట్టాలనుకుంటున్నావా? గట్టిగా మాట్లాడావా? ఇక్కడ ఉన్నావా 10 నిమిషాలు నేను నీలోకి వచ్చేస్తున్నాను. అది ఇడు ఇంకా అదే పారిపోవడం, గిన్నె పట్టుకుని అదే కారవాడించడానికి వెళ్తున్నాడు. ఆ గిన్నె బయట పెట్టి లోపలికి వచ్చాడు. ఇప్పుడే వస్తాను చెప్పాను అదే పోవడం, ఏది పట్టుకుని ఆ క్యారెక్టర్ అదే పారిపోవడం. సాతానుడు పరిశుద్ధత లేకపోతే అసలు నీ మాట వినడు, నీకు లొంగడు. వాడికి సంబంధించిన మన ఇంట్లో ఉన్నాయనుకోండి, వాడు తప్పకుండా వస్తాడు మన ఇంట్లోకి. వాడికి సంబంధించిన మన ఇంట్లో ఉండకూడదు. వాటిని అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి మన గుడారాల్లోంచి తీసి దూరముగా పారేయాలి. అప్పుడు పారిపోతాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకు తెలిసి మీకు పిల్లల కుక్క ఆ కుక్క పిల్లలు ఉంటే చిన్న పిల్లలు అప్పుడే కళ్ళు ఓపెన్ అవుతుంటాయి కదా. ఆ తల్లి కుక్క చూస్తుంటే పిల్ల కుక్క పట్టుకొచ్చాం ఏం చేస్తుంది? ఊరుకుంటుందా? మనం పట్టిపోయామనుకుంటే అది ఏంటి మన చుట్టూ తిరుగుతుంటుంది, మన ఇంటి చుట్టూ తిరుగుతుంటుందా? ఆ పిల్లలు ఇచ్చేసే వరకు ఆ పిల్లలు దాని ముఖమే వారేసాం అనుకోండి, ఇంక మన జోలికి వస్తుందా? దానికి సంబంధించింది మన దగ్గర ఉంటే తిరుగుతుంది. అలాగే సాతానికి సంబంధించిన ఏదైనా మన దగ్గర ఉంటే మన చుట్టూ తిరుగుతాడు వాడు, మన శోధిస్తుంటాడు, మన పీడిస్తాడు. అది తీసి పారేసాం అనుకోండి, వాడు మన జోలికి రాడు. గట్టి హల్లెలూయా.
పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి నేను పరిశుద్ధత గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాను. పరిశుద్ధపరచబడటం ఎలా? అందరూ హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధపరచబడటం ఎలా? పాత నిబంధనలో 2 పనులు చేసేవారు పరిశుద్ధత కొరకు. మొదటిది ఏంటంటే మరి సున్నతి చేసేవారు. రెండవది ఏంటంటే బలి అర్పణ అర్పించేవారు. సంవత్సరానికి ఒకసారి లేకపోతే అప్పుడప్పుడు మరి బలిపెట్టు మీద బలి అర్పించేవారు దేవుని ప్రజలు. బలి అర్పించి, సుగంధ ద్రవ్యాలు అర్పించి, దీప నైవేద్యాలు అర్పించి ప్రభువును ఆరాధించేవారు. ఆ బలి అర్పణలో వారి పాపాలను క్షమించి, రక్త ప్రోక్షణలో పాపాలను క్షమించబడి మరి ఆ పరిశుద్ధత వారు పొందుకునేవారు. మళ్ళా మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలే. పిల్లరా, పాత నిబంధనలో సున్నతి, రెండవదేమో బలి అర్పణ. క్రొత్త ఎప్పుడు మన పాత నిబంధనలో ఉన్నా, క్రొత్త నిబంధనలో ఉన్నామా? వినపట్లేదు నాకు. క్రొత్త నిబంధనలు, వీఆర్ ఇన్ న్యూ టెస్ట్మెంట్. మరి మనం కూడా సున్నతి చేసుకుందామా? మనం కూడా బలి అర్పణలు అర్పిద్దామా? కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆ సున్నతి, బాహ్య సంబంధమైన ఆ సున్నతి క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన సున్నతిగా మార్చేశాడు దేవుడు. గట్టిగా హల్లెలూయా. సున్నతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు ఆ పాత నిబంధనలో సున్నతి ఎలా చేసేవారు ఒక 2 మాటలు మీకు చూపిస్తాం. ఆది కాండంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఓకే, 17వ అధ్యాయం, ఆది కాండము 17వ అధ్యాయం. ప్రైజ్ గాడ్. 10వ వచనం చదువునా? 10వ వచనం అందరూ ఓపెన్ చేశారా? ఆది కాండం 17వ అధ్యాయం 10వ వచనం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య ఏదనగా మీలో ప్రతి వాడు మగవాడు ఏం పొందాలా? ఓకే, చదువు. మీరు ఓకే చదువు నాన్న. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఎంత పుట్టినవాడు తప్పకుండా సున్నతి పొందాలి. నా నిబంధన ఎక్కడ? మీ శరీరమందు. అవును, సున్నతి పొందినవాడు సున్నతి పొందితేనంట దేవుని బిడ్డలుగా కన్ఫర్మ్ చేయబడతారట. సున్నతి పొందలేని వాడు జనమలోంచి ఏం చేయబడతాడు? కొట్టివేయబడతాడట. ఇది పాత నిబంధనలో జరిగిన సున్నతి. అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిల్కి, తన కుమారుడైన ఇస్సాకుకి సున్నతి 8వ దినాన్ని చేశాడు. అయితే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఈ సున్నతి హృదయ సంబంధమైన, రోమిలు రాయబడిన పత్రికలో రండి. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో ఈ సున్నతి మనం కూడా చేసుకోవాలి. ఇది ఆత్మ సంబంధమైన సున్నతి. 2వ అధ్యాయం, రోమిలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 28, 29 వచ్చిన చూడండి. అందరూ ఓపెన్ చేసి చూడండి. బాహ్యమునకు తేల్చేసాడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యం అంటే శరీరానికి పొందుతున్న సున్నతి కాదు. తేల్చేశాడు. ఇంకా అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఈ సున్నతి ఎక్కడ చేసుకోమన్నాడు? హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సున్నతి హృదయానికి జరగాలి. సున్నతి నీ మనసుకు జరగాలి. సున్నతి నీ ఆత్మకు జరగాలి. ఆమేన్. అది నీకు పవిత్రతనిస్తుంది. సున్నతి నీకు జరగకపోతే నువ్వు పరిశుద్ధ జనాంగంలో నుండి ఏం చేయబడతావు? కొట్టువేయబడతావు. పేరు మార్చుకుంటే కాదు, మందిరానికి వచ్చి నేను కానుకలు ఇస్తానంటే కాదు. అది మంచిదే, అది మాత్రం నేను పరలోకాన్ని తీసుకెళ్తావు.
ఆత్మయందు నీ హృదయ సంబంధమైన సున్నతి జరగాలి. అసలు సున్నతి అంటే ఏంటంటే పనికిరానిది కత్తిరించి తీసి పారవేయటం. ఆమేన్. ఇప్పుడు మన హృదయంలో, మన ప్రాణాత్మ దేహాల్లో, అంతరంగంలో ఉన్న పనికిరానివి తీసి పారవేయబడాలి. ఆమేన్. ఇప్పుడు మరొక ఈక్వేషన్ చెప్పి నేను ముందుకెళ్తాను. అందరూ హల్లెలూయా చెప్పండి. పాత నిబంధనలో సున్నతి ఎన్నిసార్లు చేసేవారు ఒక మనిషికి? ఒకసారే. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎన్నిసార్లు? ఒక్కసారే. మరి క్రొత్త నిబంధనలో ప్రతిరోజు మన హృదయానికి, ఆత్మకి, మనసుకి సున్నతి చేయబడుతూ ఉండాలి. గట్టిగా హల్లెలూయా. దట్ ఈస్ ద ఎవ్రీడే ప్రాసెస్. సర్కంసిజం అంటారు ఇంగ్లీష్లో. సర్కంసిజం. వీ షుడ్ బి సర్కంసైజ్డ్ ఎవ్రీ డే. ప్రతిరోజు సున్నతి చేయబడాలి, ప్రతిరోజు కత్తిరించబడాలి, ప్రతిరోజు మనలో పనికిరాని తీగలు తీసివేయాలి. ఆమేన్. అది ఈ సర్కంసిజం, ఈ సున్నతి చేయబడిన అనుభవం నీకు పవిత్రతను అనుగ్రహిస్తుంది. పిల్లరా, మనం పవిత్రులుగా ఉండటం మనకు చేత కాదు. మనం వట్టివారము, మట్టివారము, మన దుమ్మియు ధూళి వంటి వారం. మన మనసాక్షి స్థిరం లేనిది పిల్లరా, మన బలహీనలం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం పవిత్రులుగా ఉండేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. గట్టిగా హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మనిచ్చాడు యేసయ్య. యేసు ప్రభువారు పునరుద్ధానాన్ని వెళ్ళిపోతూ ఏమన్నాడు తెలుసా? నేను వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను. ఆయన మీలో ఉంటాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి, సంపూర్ణతలోకి నడిపిస్తాడు. చూడండి ఈ మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. నేను ముగించేస్తాను, ప్రార్థన చేస్తాను మీకోసం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. 4:13. ఆగమ్మా, ఒకసారి అందరూ నాకు చెప్పండి. పరిశుద్ధులు ఏమవ్వాలంట అంటే, డేవిడ్, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే ఏంటి? పరిశుద్ధత అనే అనుభవంలో సంపూర్ణతకి వెళ్ళాలన్నమాట. ఆమె రోజు ఎవ్రీడే మనం సరి చేసుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ, దేవుడు ఆశించిన ఆ పరిశుద్ధ మనం కలిగి, మరో మాటలు చెప్పాలంటే యేసు ప్రభువుకు కలిగినంత పవిత్రతలకు మనం వెళ్ళాలని అర్థం. యేసయ్య పోలికనికి మనం మారాలి అర్థం. గట్టి చెప్పండి హల్లెలూయా. అయ్యో బాబోయ్, ఎలా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అది ఎలాగూ సాధ్యం? దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని సంపూర్ణులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి పరలోకానికి తీసుకెళ్తాడు. ఇంకా చదువునా? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు చదువు తల్లి. ఆమేన్. చదువునా? 15వ వచనం చదువు. 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్తూ ఎవరి వలె ఉండుటకు? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. అంతరంగమందు సున్నతి, బయటికి నీట్గా శుభ్రంగా మంచి తెల్లని బట్టలు కట్టుకుంటే కాదు ఈ పవిత్రత. అలా వేసుకోవడం నేను తప్పు అన్నాను. ఇది పవిత్రత అయితే, తెల్లని బట్టలే పరిశుద్ధత అయితే, చాలా చాలా ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ పేరు చెప్పను, వాళ్ళు ప్రతిరోజు ప్రతి పూట తెల్లని బట్టలే ధరించుకుంటారు. తెల్లని బట్టలే పవిత్రత అయితే, మీకు తెలిసే ఉంటుంది, నేను మైక్లో చెప్పకూడదు. తెల్లని బట్టలే పవిత్రత అయితే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి ఇంకా 365 రోజులు కూడా తెల్ల బట్టలే ధరించుకుంటారు. అది కాదు పవిత్రత అంటే. హృదయమునందు, ఆత్మయందు, మనసు యందు జరిగేదే పరిశుద్ధత. ఆమేన్. కాబట్టి పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత కొరకు ప్రయాసపడండి. పాపంతో పోరాడండి. రక్తము కారునంతగా పోరాడండి పాపంతో. హెబ్రీ పత్రిక 12 రక్తము కారునంతగా. హల్లెలూయా. సున్నతి. కానాన్లో ప్రవేశించే ముందు యెహోషువ అందరికీ సున్నతి చేయించాడు. ఒకసారి చూడండి యెహోషువ గ్రంథంలోనికి. కానాన్లో ప్రవేశించే ముందు యెహోషువ అందరికీ ఏం చేయించాడు? సున్నతి చేయించాడు.
యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం చదవండి అందరూ. చూడండి ఒకసారి. 5:9. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని గిల్గాలు అని పేరు పెట్టారంట. అసలు ఏం జరిగింది గిల్గాలులో? చూడండి నాన్న 7వ వచనం చదువు నాన్న. 5వ అధ్యాయం 7వ వచనం చదువు. సున్నతి పొంది ఉండలేదు కనుక కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుతారు. అంత గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీలు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 కదండి, 40 years కదా? అవునా? కరెక్టేనా? మాట్లాడరేటండి. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారట. మీకు ఇంకో విషయం చెప్పనా? ఆ 40 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళలో ఎవ్వడూ సున్నతి పొందలేదటండి. ఏం పొందలేదు? సున్నతి పొందకుండా కానాన్లో ప్రవేశింపడానికి దేవుడు అనుమతిస్తాడా? అప్పుడు యోర్దాన్ దాటితే ఇక కానాన్, యోర్దాన్ నది దాటేస్తే ఇక పాలు తెలు ప్రవహించే దేశమే. సున్నతి కానాన్లో ప్రవేశించకూడదని దేవుడు చేసినట్టు యెహోషువతో ఈ 40 సంవత్సరాల్లో ఈ అరణ్య యాత్రలో పుట్టిన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి సున్నతి చేయమన్నాడు. ఆ స్థలంలో అందరికీ సున్నతి చేసిన తర్వాత ఆ ప్రాంతానికి గిల్గాలు అని పేరు పెట్టాడంట. ఏం పేరు? గిల్గాలు అంటే దొరలించబడిన. మనలో ఉన్న పాపం ఏం చేయబడింది? దొరికిపోయింది. అందరూ సున్నతి చేయబడిన తర్వాత అప్పుడు యెహోషువ ఏమంటున్నాడు చూడండి. గిల్గాలు అని పేరు పెట్టాను. చూడండి 6వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసం ఎత్తు మోసిరి. ప్రియులారా, మీరు గమనించండి. ఇలా గిల్గాలులో మరి సున్నతి చేయబడిన తర్వాత దేవుడు వారందరినీ కానాన్లో ప్రవేశపెట్టడానికి సిద్ధపరిచాడు. గట్టిగా హల్లెలూయా. సున్నతి చేయబడిన అనుభవం పాత నిబంధనలో, అది క్రొత్త నిబంధనలో మరి హృదయానికి ఆత్మకు సంబంధించిన పవిత్రత. నేను ఇంకో మాట చెప్పాను మీకు ఇందాక. పాత నిబంధనలో పరిశుద్ధత ఎలా చేయబడుతుందంటే బలి అర్పణ. బలిపీఠం ఒకటి సిద్ధపరిచి ఆ బలిపీఠం మీద బలి అర్పించేవాడు దేవుడైన ప్రభుకి. మరి ఈ కొత్త నిబంధనలు మనం కూడా బలి అర్పిద్దామా? మాట్లాడట్లేదు, మనం అర్పించాల్సిన పని లేదు. మరి ఏమైంది? మనందరికీ బదులుగా మనందరి కొరకు మన ప్రభు అయిన యేసయ్య బలియాగం అయిపోయాడు. ఆమేన్. శాశ్వతమైన ఒకే ఒక బలియాగంగా యేసు ప్రభువారు మనందరి క్షమాపణ కొరకు బలి అర్పణ చేయబడు. అయితే మన పని ఏంటంటే మన శరీరాలు సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవాలి. ఇందాకలేమో ఆత్మ సంబంధించిన సున్నతి, ఇప్పుడేమో మన శరీరాలు దేవునికి. అందరూ చెప్పండి, నా శరీరాన్ని దేవునికి సజీవయాగముగా సమర్పించుకోవాలి. ఎందుకు సమర్పించుకోవాలి శరీరాన్ని? శరీరం ఎవరిది? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం తీసారా? 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ పక్కలో తిరిగి మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్పండి సార్. మనం ఎవరమే నాన్న? దేవుని ఆలయం. దిస్ ఇస్ ద గాడ్స్ టెంపుల్. అది అలా ఉంచి అదే కొరింథీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయంలోకి రండి. 6వ అధ్యాయంలోనికి 19-20 వచనాలు చూడండి. 19-20 వచనాలు. 6వ అధ్యాయం కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి తేల్చేసేయండి. మీరు మీ సొత్తు కారు.
మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహంతో ఏం చేయాలా? దేవునిని మహిమపరచాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి ఏసైకి. క్లాప్ యువర్ హ్యాండ్స్. ప్రైజ్ గాడ్. ఈ దేహం ఎవరిది? దేవుని ఆలయం. ఓకే, దీన్ని ఏం పెట్టి కొన్నాడు? మాట్లాడండి రా. విలువ పెట్టి కొన్నాడు. ఇప్పుడు దేహంతో ఏం చేయాలి? దేవుణ్ణి నా చేతులు నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం, నచ్చినట్టు చూస్తాను, నా చెవులు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను, నాకు అడ్డు అప్పు లేదు అనుకోవద్దు. నీ నోరు నీది కాదు, నీ కళ్ళు నీవు కావు, నీ చేతులు నీది కాదు. వినాలి. నా ముఖం నా ఇష్టం ఫుల్గా అద్దేస్తాను. ఏంటిది? నా చేతులు నా ఇష్టం నచ్చినట్టు రాస్తాను. అవునా? ఏమండి? నా చేతులు నా ఇష్టం వచ్చినట్టు చాటింగ్ చేస్తానంటే ఒప్పుకోడు దేవుడు. నా కళ్ళు నా ఇష్టం నచ్చినవి చూస్తాయంటే ఊరుకోడు దేవుడు. ఒక ఆవిడ అంటది, పాస్ట్ గారు నేను సినిమాలు అస్సలు చూడండి బాబు. మరి ఏం చేస్తామంటే సీరియల్స్ మాత్రం చూస్తానండి. ఏం చూస్తుందంటే ఆవిడ అనుకుంటుంది సీరియల్ తప్పు కదా అనుకుంటుంది. అప్పుడప్పుడు పాస్ట్ గారు అప్పుడప్పుడు. ఇంకోటి అంటున్నాడు అప్పుడప్పుడు చూస్తానంటే హిందీ సినిమాలు, అటు తెలుగు సినిమాలు చూడట, హిందీ సినిమాలు చూస్తాడట. అది తప్పు కాదు అనుకుంటున్నాడు. నా ప్రియులరా జాగ్రత్త. సాతానుడు ఏ విధము చేతనైనను మనల్ని అపవిత్రపరచాలని ప్రయత్నిస్తాడు. ఇంకో మాట మీకు చెప్పిన టాప్ సీక్రెట్, ఐ ఈజ్ ద గేట్ వే ఆఫ్ సిన్. కొన్నంట పాపానికి రాజమార్గం అంటాడు. పాపం నీ హృదయంలో ప్రవేశించాలంటే దేని ద్వారా ప్రవేశిస్తుంది? స్టార్టింగ్ నీ కన్ను ద్వారా ప్రవేశిస్తుంది. కాబట్టి మన కన్నులు దేవునికి సమర్పించాలి. ఆమేన్. ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసై వెనకతల కాలు పెట్టుకుని కూర్చుంటే ఏం చేసిందంట? యేసై దగ్గరికి వచ్చి ఏడుస్తూ కన్నీళ్లు కార్చిందంట. కన్నీటితో ఆయన పాదాలు కడిగేసిందట అండి. ఏంటి, కాలు కడుక్కోవాలంటే కనీసం ఒక చెంబు నీళ్ళు కావాలి కదా నాన్న. ఇప్పుడు ఆమె కన్నీటితో యేసై పాదాలు కడిగిందంటే ఎంత కన్నీరు కాల్చించో చూడండి. ఆ కన్నులు యేసైకి పాదాలకి సమర్పించేస్తుంది. ఇంకేం చేసింది తెలుసా? ఆయన పాదాలు ముద్దు పెట్టుకుందంట. దాని అర్థం ఏంటి తెలుసు? ప్రభువా, ఈ పెదవులతో అపవిత్రత పాపాన్ని ముద్దు పెట్టుకున్నాను, ఇప్పుడు నా పెదవులు ఎవరికి? నీ పాదాలకే అంకితం. నా కన్నులు పాపాన్ని చూసే, ఇప్పుడు నా కన్నులు నీ పాదాలకే అంకితం. వెంటనే ఏం చేసిందంట? తన తల వెంట్రుకలతో ఏం చేసిందంట? అయ్యా నచ్చినట్టు జటలు వేసుకొని పాపాన్ని చేసి ఆకర్షించాను ప్రభువా. నా తల, నా ముఖము, నా కన్నులు, నా పెదవులు, నా చూపులు అన్నీ నీ పాదాలకి అంకితమయ్యా అని ప్రభుకు సమర్పించుకుంది. అది సజీవయాగంగా సమర్పించుకోవడం అంటే, అది పవిత్రపరచుకోవడం అంటే. ఈ రాత్రి నేను ముగించేస్తున్నాను ప్రియులరా. కొరింథీ సంఘంలో ఉన్న కొరింథీ పత్రికని బాగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మొదలెట్టడంతో పవిత్రతతో మొదలెడతాడు, పరిశుద్ధతతో మొదలెడతాడు పౌలు గారు. అంటే ఆ సంఘంలో ఏమి లోపించింది? మాట్లాడలేదు మీరు. ఆ సంఘంలో అన్నీ ఉన్నాయి. ఆ సంఘంలో ఎలక్షన్లు, కలెక్షన్లు, ఆ సంఘంలో పాటల పోటీలు, క్విజ్లు, రన్నింగ్ పోటీలు అన్నీ ఉన్నాయి. పవిత్రత లేదు ఆ సంఘంలో. ప్రభు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండేటకు మీరు పిలువబడ్డారని కొరింథీ సంఘంతో ప్రభు మాట్లాడుతాడు. ఈ రాత్రి మనం పరిశుద్ధపరచుకుందాం. ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వు మేఘముల మీద కొనుపబడి ప్రభుత్వ యుగాల్లో ఉండాలంటే నువ్వు గొర్రెపిల్ల రక్తంలో నీ హృదయాన్ని తెలుపు చేసుకోవాలి. అడుగు ప్రభువా, నా కన్నులు కడుగు ప్రభువా, నా హృదయాన్ని కడుగు, నా తలంపులు, నా చేతులు, నా ప్రాణాత్మ దేహాలు కడిగి పవిత్రపరచు ప్రభువా. పరిశుద్ధతే ఎన్నటన్నిటికీ ఆయన అనుకూలమంట. మీకు ఇంకో మాట చెప్పనా? పరిశుద్ధతలోనే దేవుడిని ఆశీర్వదిస్తాడు. త్రూ హోలీనెస్ గాడ్ విల్ బ్లెస్ యూ. పరిశుద్ధత ద్వారానే అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. పరిశుద్ధత లేకపోతే దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దూరం అయిపోతే సాతానికి దగ్గర అవుతావు. వాడు నేను భయంకరంగా శోధిస్తాడు. ఈ రాత్రి మనం పరిశుద్ధపరుచుకుందాం. ప్రియులారా, యేసు రక్తం మన మధ్యలో ఉంది. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలోనే ప్రభు మన మధ్యలోనే ఉన్నారు. నువ్వు అడిగితే నిన్ను పరిశుద్ధపరుస్తాడు.
నీ నోరెప్పి నీ పాపను ఒప్పుకుంటే నిన్ను కడిగి పవిత్రం చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. ఈ రాత్రి నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను నీ పోలికలోనికి మార్చు ప్రభువా, నన్ను రూపాంతరపరచు ప్రభువా, సజీవంగా సమర్పించుకుంటున్నాను ప్రభువా అని దేవుని ఆత్మకు మనం అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి అందరూ. ఎవ్రీబడి కమ్ టు ప్రేయర్. అందరూ దయచేసి ప్రార్థనకు రండి. లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. చాలాసేపు నుంచి కూర్చుని ఉన్నాం కదా, అందరూ లేచి నిలబడండి. కళ్ళు మూసుకుందాం. రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు. నీ పక్కన ఎవరున్నారు, నీ ముందు ఎవరున్నారు, ఇవేమి చూడొద్దు. యథార్థంగా ప్రభు పాదాలు పట్టుకో. యథార్థంగా నోరిప్పి ప్రార్థించి. స్పీక్ టు గాడ్ డెలిజెంట్లీ. డోంట్ హైడ్ ఎనీథింగ్. ఏది నువ్వు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అన్నీ ఆయనకి తెలుసు. నీ స్థితిగతులన్నీ ఆయన, నువ్వు కూర్చోవడం, లేవడం, ఆలోచనలు, తలంపు రాకముందు అన్నీ తెలుసు ఆయనకి. అన్నీ తెలుసు. ఏది యు కెనాట్ హైడ్ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేవని సంగతి గుర్తుపెట్టుకో. ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వు ఎక్కడుంటావు? లోతు భార్యలాగా విడిచిపెట్టబడతావా? విడిచిపెట్టబడతావా? మేఘముల మీద కొనుగోబడతావా? నెత్తు నోరు బాదుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత నెత్తు నోరు బాదుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. ప్రభువా, నాకు తెలియదు ఈ మాటలు, నేను ఎప్పుడు వినలేదంటే ఊరుకోడు దేవుడు. నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. నీ మార్గాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. నీ పద్ధతి మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభువా, నా కన్నులు నీకే, నీ పాదాలకు అంకితం. నా పెదవులు నీ పాదాలకు అంకితం. నా తలంపులు నీ పాదాలకు అంకితం. నాయన, నా శరీరం నీ పాదాలకు అంకితమయ్యా. చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. నన్ను పరిశుద్ధపరచు నాయన, నన్ను పరిశుద్ధపరచు నాయన. సరాపులు, కెరూబులు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి. ఆయన పరిశుద్ధతను తట్టుకోలేకపోతున్నాయి. కాళ్ళు కప్పుకుంటున్నాయి. పిల్లల రెండు రెక్కలతో ఎగురుతూ నోరు తెరిచి గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. ఎంత పరిశుద్ధుడో నా ప్రభు, ఎంత పరిశుద్ధుడో. ఏ పాపం పెరిగిన వాడైనా ఈ రాత్రి మనం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యా, నన్ను పరిశుద్ధపరచు నాయనా అని అడుగు. లేవికాండలో ప్రభు అంటాడు, మీరు నా వారయ్యుడినట్లుగా నేను మిమ్మల్ని అన్ని జనాంగాల నుంచి వేరు చేసి. క్రిస్టియానిటీ అంటే పవిత్రత అని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ జీవితం అని గుర్తుపెట్టుకోండి. రోషం కలిగిన బ్రతుకని గుర్తుపెట్టుకోండి. పాపానికి దూరంగా ఉండే పరిస్థితి. ఈ రాత్రి నన్ను నోరు తెచ్చి ప్రార్థన చేయండి. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. నన్ను పరిశుద్ధపరచు నాయన. అడగండి. నాయన, నా కన్నులో మీరు రక్తం ప్రోక్షించు ప్రభు. అడగండి. నా కన్నులు పవిత్రపరచు, నా పెదవులు పవిత్రపరచు, నా తలంపులు పవిత్రపరచు. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావో తెలుసా? వాక్యాన్ని అన్వయించుకోవడానికి వచ్చావు నువ్వు. ఈ రాత్రి వాక్యం నీ హృదయంలో ఈ యొక్క యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయి. ఎంతకాలం మోసం చేస్తా? హౌ లాంగ్ యు డిసీవ్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ లాంగ్ ట్రై టు డిసీవ్ గాడ్? హౌ లాంగ్ ట్రై టు డిసీవ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? నీ కుటుంబ సభ్యులను ఎంతకాలం మోసం చేస్తావు, మభ్య పెడతావు? ఒకరోజు నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. తల ఎత్తుకోలేవు. జాగ్రత్త. పాపము నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. అగ్నిలోనికి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. నేను మేనేజ్ చేయగలుగుతున్నాను అనుకోవద్దు. హౌ లాంగ్ యూ విల్ మేనేజ్? ఎంతకాలం మేనేజ్ చేస్తావు? నా సంగమా, నా ప్రియ బిడ్డలారా, కొరింథీలో ఉన్న సంగమా, గాజువాకలో ఉన్న సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి గాడ్ ఈస్ కాలింగ్ యూ టు బి హోలీ. పరిశుద్ధులుగా ఉండుటకు పిలుస్తున్నాడు. ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. ఆశగా ఉంది కానీ ఉండలేకపోతున్నాను అయ్యా. అయ్యా, సినిమాలు చూడకూడదని అనుకుంటున్నాను, పాపంలోకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను, కానీ వెళ్ళిపోతున్నాను అయ్యా. నన్ను క్షమించు. మీరు రాకడ కొరకు నన్ను సిద్ధపరచును ఆయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రభు ఉన్నారు మన మధ్యలో. ఒక్కొక్కరు యేసు రక్తం మన మధ్యలో ప్రవహిస్తుంది. అయ్యా, మీరు రక్త దారంలో నన్ను కడుగు అయ్యా. అయ్యా అయ్యా, నా ఆపాద మస్తకం, నాయన అరికాలు మొదలుకొని నా నడినెత్తి వరకు నన్ను కడుగు ప్రభు. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. రాత్రి ప్రభు ఉన్నారు మన మధ్యలో.
నాయన మమ్మల్ని మార్చండి నాయన. నీకు స్తోత్రం. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బట్టి మమ్మల్ని కొన్నావు. ఈ రాత్రి ప్రభు మన మధ్యలో యేసు రక్తము రక్తము రక్తము. అయ్యా, నా హృదయానికి సున్నతి చేయవా నాయన, నా ఆత్మకు నా మనసుకు సున్నతి చేయవా నాయన. ఆత్మ సంబంధమైన హృదయ సంబంధమైన సున్నతి. ప్రభు అన్నాడు, సున్నతి చేయబడకపోతే మనుషులు జనంగా వచ్చి కొట్టువేయబడతాం. జీవ గ్రంథంలో నీ పేరు కొట్టువేయబడుతుంది. ఆత్మ సంబంధమైన సున్నతి చేయమని అడుగు ప్రభుని. అది మీకు నాకు మధ్య నిబంధన అంటున్నాడు. సమర్పణ బలి అర్పణగా నీవు సమర్పించుకో దేవునికి. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఉండవలను ఉండవలను. పరిశుద్ధుల కోసం మాత్రమే వస్తున్నాడు రెండోసారి. అందరి కోసం రావట్లేదు సుమా. క్రైస్తవులు అందరూ ఎత్తబడరు, క్రైస్తవులు అందరూ పరలోకంలో కనబడరు. ఆయన రక్తములో కడగబడిన పవిత్ర పరుచుకుని తెలుపు చేసుకున్న వారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు మాత్రమే పరలోకంలో కనబడతారు. ఈ రాత్రి మీ హృదయాలు ప్రభువుకు సమర్పించుకోండి. నన్ను పరిశుద్ధపరచు నాయన. నాయన అంతరంగంలో వేషధారణ తీసే నాయన, అంతరంగంలో మోసం తీసేయి, నా మోసకరమైన భక్తి తీసేయి నాయన. నన్ను దర్శించి కన్నీరు రావట్లేదా? ప్రార్థనలో దేవునాథ్ని దర్శించే హృదయం పగలటం లేదా? హృదయం కఠినం చేసుకుంటున్నావా? విరిగి నలిగిన హృదయం కావాలి నీకు ప్రభా. నా హృదయం తెరవండి ప్రభా. విరిగి నలిగిన హృదయం ఇవ్వండి ప్రభా. నీ పాదాలు బుద్ధి కొట్టుకుంటున్నా. ఆ సహోదరి చూడు, ఆ సహోదరి ఎలా కన్నీరు కార్చిందో, కన్నీటితో పాదాలు కడిగేసినట్టండి. ఎంత కన్నీరు కార్చిందో, ఎంత కన్నీరు కార్చిందో. రాత్రి మనం పవిత్రపరచుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఘనమైన ఆయన, నీ వాక్యాన్ని మా హృదయంలో విత్తావు ప్రభా. వాక్యాన్ని అందరి హృదయంలో ఫలింపు చేయ ప్రభా. వాక్యానుసారమైన జీవితం అందరికీ దయచే. ఇదిగో ప్రభా, సంఘాలతో మీరు చెప్తున్నారు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారని. కొరింథీ సంఘంతో మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు కొరింథీ సంఘంతో మాట్లాడారు. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడారు నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచుకొని మీరు రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం మాకు దయచేయండి నాయన. పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారని, పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే పరలోకంలో కనబడతారని, పరిశుద్ధపరచబడితే మీకు అనుకూలమని, అది మీకు ఇష్టమని, నీవు పరిశుద్ధుడు అని నాయన నీతో నడిచే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించండి. వాక్యాన్ని అందరి హృదయంలో ఫలింపచేయండి. నీ కృపకొని బిడ్డలందరినీ అప్పగిస్తున్నా. నన్ను, నా కుటుంబాన్ని, మా సంఘమును, మా సహవాసాన్ని, పరిశుద్ధులందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారికి కేవలం నాకు ఇష్టలు అన్నావు ప్రభా. మేము మీకు ఇష్టలుగా ఉండాలంటే ప్రభా సెయింట్స్గా మారాలి, పరిశుద్ధులుగా మేము మారాలి. పరిశుద్ధపరచడానికి మీ రక్తాన్ని, మీ ఆత్మను, వాక్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. మేము వాటి ద్వారా పవిత్రపరచబడి కృప మా అందరికీ దయచేయమని యేసయ్య శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి.